నరసయ్యో బలరామ నరసయ్యో బంగారితో బట్టి పైలెల్లు తుంటివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారితో బట్టి పైలెల్లు తుంటివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పాదంటు లేని సోటు ఎదుకుంట పోతివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో పాదంటు లేని సోటు ఎదుకుంట పోతివో బలరామ నరసయ్యో ఇప్పుడు నా పేరుకే నా తమ్ముడు నా పేరు మీద ఇప్పటికే చాలా అప్పులు చేసి టీ స్టాల్లో టీ కానీ బార్ల మందు కానీ పెట్రోల్ పంప్లో పెట్రోల్ కానీ వానికి వీనికి అడిగి నా పేరు చెప్పుకుంటూ అప్పులు చేసింది ఆ అప్పులు కడటానికే నాకు టైం సరిపోయింది ఇట్లా అట్లా కాకుండా మస్తు అంటే మస్తు చేసిండు ఆధార్ కార్డు కన్నా ఎక్కువ వాడుకున్నాను నేను ఇప్పుడు ఇటు సచ్చింది ఈ సచ్చిన శవానికి అంత్యక్రియలు చేయాలి అవన్నీ వెళ్ళటం అసలు కాదు ఇప్పటికీ నా అప్పులు తీర్చడానికి నేనే మస్తు ఇదవుతాను నాతో అయితే కాదు ఏదన్నా ఉంటే అన్నకి చెప్పుకోండి అది మీ చిత్తమే ఎవడరా నువ్వు ఎవడా నీకు అన్నా మన ఇంటి పేరు బొంగరాల కానీ నా చేతుకున్న ఉంగరాలు చూసి అందరు నన్ను ఉంగరాల రాంబాబు అనేది కానీ వీడు చేసిన అప్పులతోటి చేతుకున్న ఉంగరాలన్నీ పోయి మళ్ళీ బొంగరాల రాంబాబునైనా నాకు సంబంధం లేదు దుబాయ్ పోదామంటే కూడా రూపాయి లేకుండా చేసినరా వీడు నువ్వు వీడు నా తమ్ములే కాదు నాకు అవసరం లేదు నువ్వు ఈ శవాన్ని తీసుకుపోతావా ఇన్ని ఉంచుకుంటావు నాకు తెలియదు నేనైతే వెళ్ళిపోతాను ఏం లేదు రాంబాబు చిన్నోడు అయి ఉండి ఇక్కడ నుండి మాట్లాడుతారు పెద్దోడు వెళ్ళిపోతావా అన్న వాడి పేరు బజార్లో బార్లోనే వాడిండు నా పేరు మెడికల్లో కూడా వాడిండు వాడిని తీసుకుపోవడం నాతో కాదన్న నీకు దండం నన్ను వదిలి ఊరి రసకరాజా నువ్వు ఇంత కామాందుడు వారా నిన్ను తలిగేసి నాతో కూడా కాదురా బాబు మీకు దండం ఇప్పుడు వీని పరిస్థితి ఏంది వీనికి ఉన్న ఇద్దరు నాన్న కూడా వెళ్ళిపోయారు మరి వీని పరిస్థితి ఏంది ఇప్పుడు హలో మున్సిపాలిటీ ఏడికి పోయినాడు ఎందుకు పోయినావు ఎందుకు వచ్చినావు మామూలుగా అయితే మామూలు కదా శవం కదా అందుకే తమ్ముడికి వచ్చాను తమ్ముడు ఏంటాడు నువ్వు మారవు పొద్దు పొద్దు నీ శవాలు కూడా ఎందుకని సంగతి ఎందుకు చూడు నేను ఎత్తడానికి ఏదైనా తీసుకొస్తాను ఏరా తాగుతావా నువ్వేం తాగుతావులే చచ్చి పడుకున్నావు ఏం చేస్తున్నారా ఆ నోట్లో నోరు పెడతావా పాపం మామ మంచి మంచి వాళ్ళందరూ ముందే చచ్చిపోతారు అన్నట్టు ఇటు చూస్తే ఇంత ఎరిపుష్యంలో ఉన్నాడు ఏ చచ్చిపోయింటే నాకు అర్థం కాదు ఇప్పుడు ఎందుకు అదంతా మనకి ఆ శవం అయితే పని చూడు కదా దా పట్టు అంతే అంటావా అమ్మా వీడు చేసిన అప్పులకి చెత్త పనులకి ఈయన సొంత అన్నదంలో నేను వదిలేసారట తెలుసా పాపం మామ ఎంతైనా తమ్ముడే కదా ఇంత మానవత్వం లేదా వాళ్ళకు మానవత్వం కావాల్సింది వాళ్ళకి కాదు మనకి అందుకే మానవత్వం కోసం ఇది తెచ్చా ఇది వేస్తే మానవత్వం వస్తుంది ఆటోమేటిక్గా అబ్బా వీడేందా ఎంత బరువు ఉన్నాడు ఇంత పరుగుందని చెప్పి శిరస పెట్టినట్టు శవాన్ని నీ ముఖమే పట్టిగా పోనీ అమ్మా ఈడేంద్ర ఇంత బరువు ఉన్నాడు కదా లాస్ట్ కు అనాథ శవాలు మోసే గతికొచ్చింది మన పరిస్థితి. అబ్బా నీలో మానవత్వం చచ్చిపోతున్నట్టుంది. రేపైతే తాగిందా కింద అది ఆ వీని వల్ల మొత్తం దిగిపోయింది. అది మరీ మంచి గుర్తు చేసినవులే. మళ్ళీ తీసినావా? ఇది కూడా అయిపోయింది. మన స్టఫ్ కూడా తీసుకున్నాయిందిరా బాబు. అవును మామ, ఇప్పుడు శవాల మీద పెరాలు చల్లాలి కదా, అయితే ఇవి చల్లేద్దాం మామ. ఇంకెందుకు చల్లుతారా? ఏం కాదు మామ, తడు మంది తెచ్చుకున్నాడు. ఏంది శవం బాతాలు కదరా? ఏం చచ్చిపోయినాడు ఉరుకుతాడా? ఏం కదా వెళ్దాం అంతా మంది తెచ్చుకున్నా. ఏం కదా మళ్ళీ ఉంటే వాద్దంలో కూడా లేదు. ये क्या है?
నానోయ్ ఇక్కడ 2 మిరపకాయలు, ఓ 100 రూపాయలు, ఓ నిమ్మకాయ, 2 బజ్జీలు, గుడ్డు ఉన్నాయి. పట్టుకొచ్చాయినా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మనం పెట్టాం నాన్నోయ్, పెట్టినే పట్టుకొచ్చేస్తాం. ఓ ఇంత వద్దు నాను, ఇంత మర్యాద నాకు వద్దు. వద్దంటే వద్దని చెప్పు అంతే. పెద్దోళ్ళకు డబ్బు వాల్యూ తెలియదు, మనకు దాని వాల్యూ తెలుసు కాబట్టి మనం వాడుకోవాలి. రేపు స్టఫ్కి వస్తాయి. వీడోడరు మనకంటే క్రేజీగా ఉన్నాడు. ఎంత మనసులంటే చిరాకుంటే మాత్రం ఈడుకొచ్చి కూర్చుంటారు చెప్పు. మనలాంటి ఉత్తములు ఊరికి వదిలేస్తారా? వదిలేద్దాం. వస్తున్నా తమ్ముడు, వస్తున్నా నీకోసమే. యో నీకు ఎంత బాధ ఉంటే తాగేసి పడుకుంటా చెప్పు. అయినా మంచిగా చదువుకోవాలి, చదువుకుంటే బాగుపడతావు. ఇక మనం ఉంటున్నాం ఎందుకన్నా కాదు, కష్టపడాలి, పైకి రావాలి. ఊరికే తాగేసి పడుకుంటే ఏటో సార్ చెప్పు. అయినా నువ్వేం చేస్తావులే, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా చెప్తున్నాను కదా, నాకు కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. దొంగ నా కొడుకులు. ఇలా స్టఫ్ పైన వేసుకోకూడదు, తాగేటప్పుడు వాడుకోవాలి. హాయ్ బ్రోస్, సీ యూ సూన్. నానోయ్ నానోయ్ నానోయ్, నీ కొడుకు వచ్చాడు, తలుపు తీయాలని బాధ్యత లేదా నాన్న నీకు? నానోయ్ తలుపులు తెరిచి ఉన్నాయి కదరా, లోపలనాడు పద. తెరిచి ఉన్నాయి. దోస్తుగా బాగా ఫుల్గా తాగాను. ఓ 4 స్టెప్లు ఇస్తున్నాను. వారిని భరత డ్యాన్స్ చేసినా మన ఇంట్లో భరత జరిగేది ఉందా? దానిలో ఏముందన్నా, నువ్వు పెళ్లి చేసుకో. రేపే మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి ధూమ్గా బరాత్ చేద్దామన్నా. ఈ ఎకశెక్కలకు మాత్రం తగ్గలేదు. ఒక రెస్పెక్టెడ్ లవ్ ఫెయిల్యూర్ పెట్టుకుని పెళ్లి పెళ్లి అని వేధించండి కదా, కరెక్ట్ అనిపిస్తుందన్నా. అరే అమ్మాయి ఎవరో తెలియదు, దాని ఊరు తెలియదు, దాని పేరు తెలియదు, అసలు అమ్మాయి ఉందో లేదో తెలియదు. దాని పేరు చెప్పుకున్న ఊర్లో తాగకుండా నచ్చ తీస్తున్నావు కదా. నన్ను అట్టక వీధిలో పైసలు అయితే తీసినా కానీ ఆ ఇజ్జత రేటో మనకు తెలియదు. ఈ ఎటకారం ఏం తగ్గలేదు. ఇట్లనే చెప్పినాక తాగి ఒకటి ఊళ్ళో వచ్చిపోతే మన అన్నదమ్ములు పట్టించుకోకపోతే మున్సిపాలిటీ అప్లై చేశారు. మున్సిపాలిటీ సొంత అన్నదమ్ముల మనుషుల్లో మానవత్వం లేదు నన్ను. ఊరంతా అప్పు చేసి గట్టిన వదిలేస్తారా నాయన? ఒకసారి ఆ మనుషులు చేసిన దేవుని చూపించిన చూసి తరిద్దాం. వీడేరా మహానుభావుడు. ఈ మహానుభావుడు పోయే ముందు దర్శనం మనకి స్వర్గం వీడికి. ఈ మహానుభావుడు ఇంతకుముందు కలిసిన హాయిగా నిద్రపోతుండు. ఎక్కడో మన శ్మశాన వాటి దాన్ని ఎదురన్నారు నాయన. ఈరోజు తాగే బ్రాండ్ మనం మార్చినావా? సర్వం పోయటం కూడా ఆంధ్ర హాయి చెప్తున్నావు. బ్రాండ్ ఏం మారలేదు నాన్న, కాకపోతే డోసే కొంచెం ఎక్కువైనట్టుంది. నాన్న ఈ ప్రపంచంలో నా బంగారం మొత్తం తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టేస్తానన్నా నేను. పోరా, పోయి ఉద్యోగం పడుకో. ఏంట్రా ఎక్కినావు? దిగిపోయిందంట రా, అప్పుడే తాగింది. పోరా రే పో. కూర్చోవడానికి ఎంతసేపు రా? నానోయ్ వీడు మళ్ళీ వచ్చిండు. ఆడేవాడు రా? ఆడే సచ్చిన మహానుభావుడు. రే పడుకోరా రే. ఏమమ్మా దరిద్రం. నానోయ్ వెళ్ళొస్తా.
వచ్చినావారా కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు ఏంట్రా నాకు ఇది మా అర్జెంట్గా వీడు నాకు మాత్రం కనిపిస్తా వేరే వాళ్ళు కనిపిస్తుందో తెలుసుకోవాలి ఇంత పెద్ద బాధ అయిపోతుంది ఇంకొకడు ఉన్నాడు వీడిని అడుగుదాం ఫస్ట్ ఎడున్నావురా భయ్ నేను బొందల గట్ల ఇసా పెట్టేసి వచ్చినాం పాతి పెడదామా లేకపోతే ఇంటికి తొలకదామా తమ్ముడు అరే మున్సిపాలిటీ నువ్వారా నేనే ఏం లేదు రవి కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు అక్కడ కూడా కూర్చున్నాడు నీకు అనిపిస్తుందా ఈడన్నా ఈడ ఇస్తుంటే అంగేసుకున్నాడా ఎటువంటిదిరా ఎంత తాగినవరా నువ్వు అసలు అక్కడ ఇవెనరా ఈ చేతులది నాది నీ తెలుదా నెల్లు తండవరా నీ పోరాను చచ్చిపోయేటోడిని పాతి పెడదామంటేనే దిక్కు లేదు ఈడు ఆడ కనిపిస్తా ఈడు కనిపిస్తా కొంటే చూపుతో నీ కొంటే చూపుతో అరే నీ బాధ ఏందిరా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నా వెనకాల తిరుగుతానే ఉన్నావు అంటే నువ్వు నాకు అనిపించి భయపడదామని చూస్తున్నావు లేరా వటాక్ నీ బాధ ఏందో చెప్పురా నాకు ఫస్ట్ చెప్పురా చెప్తే వింటావా మరి నువ్వు నీ బొక్కలో స్టోరీ నేను బతుకున్న రోజులు మా అన్న వాళ్ళకి ఏం చేయలేకపోయాను కానీ నేను చచ్చే ముందు నాకు ఆ పేపర్ దొరికింది దాంతో వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను అంత లోపల నేను చనిపోయాను నాకు ఆ పేపర్ కావాలి సప్పుడాక సచ్చినవి స్వర్గంకో నరకంకో పోరా ఎందుకు రాయడా నువ్వు కనుక పోలేవనుకో నేనే ఏదైనా స్వామి దగ్గరికి పోయి తాయితే కట్టించుకుంటా సచ్చినట్టు నాకు కనవడవు జీవితంలో ఉన్న దాంట్లో సంతృప్తి చెందండి, అత్యాశకు పోకండి, జాగ్రత్తగా ఉండండి, సోషల్ మీడియా ద్వారా పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి.